హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుజా రవి డైరీస్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు థర్స్డే ఫ్రైడే రోడియో బ్రేక్, పిల్లలకి స్కూల్ హాలిడేస్ అండి. సో అది థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఎట్లాగో హాలిడే కాబట్టి టోటల్గా 4 days అయితే వీళ్ళకి హాలిడే. ఇది ఒక మినీ లాంగ్ వీకెండ్ అనుకోవచ్చు. ఈ లాంగ్ వీకెండ్లో పిల్లల్ని మనం ఎంగేజ్ చేస్తూ ఉండాలి కాబట్టి ఏదో ఒక యాక్టివిటీస్ అనేది మనం చేపిస్తూ ఉండాలి. లేకుంటే ఎప్పుడు మొబైల్ కానీ టీవీ కానీ చూస్తానే అలానే అతుక్కొని పోతారు. ప్రస్తుతానికి ఇప్పుడు మాకు వాటర్ అయిపోయాయి. సో వాటర్ ఫిల్ చేసుకునే దానికి వెళ్తున్నాము. అది మా అపార్ట్మెంట్లోనే వాటర్ ఫిల్లింగ్ మెషిన్ ఉంటుంది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి వాటర్ పట్టుకుంటాము. సో చూసారా, మా బాబు వాటర్ క్యాన్ తీసుకొని వెళ్తూ ఉన్నారు, ఎంటీ వాటర్ క్యాను. ఇట్లాగా వాటర్ క్యాన్స్, అంత వాటర్ క్యాన్ మేమైతే క్యారీ చేయలేం కాబట్టి ఒక చిన్న కార్ట్ ఒకటి తీసుకొని ఉంటాము. ఆ కార్ట్లో నుంచి మేము మా ఇంటికి వాటర్ అనేది తీసుకొని వచ్చేస్తాం. ఇదే అండి వాటర్ ఫిల్లింగ్ మెషిన్. సో ఇక్కడ చూసినట్లయితే మీకు 35 cents, 90 cents, $1.50 ఇట్లా మనం కాయిన్స్ ఇన్సర్ట్ చేస్తే దానికి అవి వాటర్ ఇస్తుంది. ఇక్కడ కాయిన్స్ అనేవి క్వార్టర్స్లో ఉంటాయి. ఒక క్వార్టర్ అంటే 25 cents అండి. సో మనకైతే 25 పైసలు, 50 పైసలు, ₹1 అట్లా ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి 25 cents. ఇక్కడ చూస్తున్నారు కదా, 35 cents అంటే 1 gallon. 1 gallon అంటే అప్రాక్సిమేట్గా మనకి 3.78 liters అనేవి వాటర్ అనేవి వస్తాయి. ఇప్పుడైతే మేము లాండ్రీ రూమ్కి వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వాషర్స్, కిందుండేవన్నీ వాషర్స్. సో ఇవే కాకుండా ఇటు సైడ్ కూడా ఉంటాయి, 2 సెక్షన్స్లో ఉంటాయి వాషర్స్ అనేవి. సో ఇవన్నీ వాషర్స్. సో ఇక్కడ చూసినట్లయితే పైన చూసారా, ఇవన్నీ డ్రయర్స్ అండి. వాషర్స్ అయిపోయిన వెంటనే మనం డ్రయర్లోకి వేసేస్తే బాగా డ్రై అయిపోతాయి బట్టలు. సో ఇక్కడ ఒక వాష్కి ఎట్లా ఉంటుందంటే $2.25 ఉంటుంది వాష్కి. అట్లాగే సేమ్ డ్రయర్కి కూడా $2.25 ఉంటుంది ఒక వాష్, ఒక డ్రయర్కి. సో లైబ్రరీ అనేది చాలా షార్ట్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మా అపార్ట్మెంట్ నుంచి జస్ట్ ఒక 5 minutes వాక్ అంతేను. షార్ట్ కట్లో వెళ్తే ఒక 5 minutes ఉంటుంది. సో నేను మా బాబు కలిసి లైబ్రరీకి వెళ్తున్నాము ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి టీ స్పూన్ అనే ఒక రెస్టారెంట్. అందరూ లంచ్ చేస్తున్నారు. అలాగే ఒక లుక్ వేసుకోండి. ఎంటర్ అవడమే, అందరూ కలిసి ఫ్యామిలీతో కలిసి బాగా లంచ్ చేస్తూ మా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. సో మా బాబు ఏమేమి బుక్స్ కావాలో సర్చ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడే కూర్చోమో, ఇంటికి వెళ్ళి బుక్ రీడ్ చేస్తాడు. ఇప్పుడైతే మేము లైబ్రరీ నుంచి బయటకు వచ్చామండి. లైబ్రరీలో సో నెట్ అనేది ఫ్రీ యాక్సెస్, అండ్ దట్టు బుక్స్ కూడా ఫ్రీయేను. మనము సైన్ అప్ అయితే చాలు. పర్టికులర్ డేట్లు, మనం తీసుకున్న బుక్స్కి ఒక డ్యూ డేట్ ఉంటుంది. పర్టికులర్ డేట్స్లో మనము ఆ బుక్స్ రిటర్న్ చేసేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ బై మిస్టేక్ మనం మిస్ అయితే మనకు ఒక మెయిల్ అనేది చేస్తారు, మీ బుక్స్ ఇంకా రిటర్న్ అవ్వలేదని చెప్పేసి. అప్పుడు కూడా మనం రిటర్న్ చేయకపోతే అప్పుడు మనకి వీళ్ళు పెనాల్టీ అనేది వేస్తారు. ఈ లైబ్రరీలో ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, సో మనము నేషనల్ పార్క్స్ ఉంటాయి కదా, ఆ నేషనల్ పార్క్స్ అనేవి పెద్ద పెద్దవి కాకపోయినా ఇప్పుడు మా స్టేట్లో ఉండే పార్కులు పిల్లలకి మనం చూపించాలి అనుకున్నప్పుడు పర్ హెడ్ ఒక్కొక్కరికి వచ్చేసి $20 టికెట్ ప్రైస్ అనేది ఉంటుంది. సో మేము ముగ్గురం కాబట్టి $60 అనేది ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. సో అట్లాంటప్పుడు ఈ లైబ్రరీకి వెళ్తే ఆల్రెడీ సైన్ అప్ అయి ఉండుంటే, సో టికెట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మనం కానీ జస్ట్ వాళ్ళని అడిగామంటే, మేము ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, ఆ పార్క్కి టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా అంటే వాళ్ళు చెక్ చేసి టికెట్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మనకి 2 టికెట్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు. సో ఒక టికెట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో అదేమంత మనకి ఎక్స్పెన్సివ్ అని అనిపించా ఉంది. ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరిలోనే సమ్మర్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే మార్చ్ ఎండ్ నుంచి మాకు ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది.
సో ఈసారి చాలా ఎర్లీగా సమ్మర్ స్టార్ట్ అయింది. అండ్ దట్టు ఈ ఇయర్ వింటర్ సీజన్ చాలా తక్కువ అనుకోవాలి. టు బీ ఫ్రాంక్, మేము అసలు ఈ వింటర్లో హీటరే యూస్ చేయలేదు. అసలు చలి అనేది అనిపించలేదు, చాలా తక్కువగా ఉంది. అన్ని స్టేట్స్ కాకపోయినా కొన్ని స్టేట్స్లో ఏమో స్నో స్టార్మ్స్ అని అందరూ చెప్తా ఉంటారు, టీవీలో మీరు ఉంటారు. సో ఇప్పుడైతే మాకు సన్ స్ట్రోక్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే అండి, ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరి ఛానల్స్తో పాటు నా ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.